గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఇదైతే గురువారం రోజు మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ లేవగానే 7 అవుతుందని కిందకి వెళ్ళి పాలబ్బాయి ఇంకా రాలేదని వెయిట్ చేసి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి దాన్ని కిచెన్లో పెట్టేసి బయట వాకిలి ఊడ్చుకొని అలాగే తుడిచేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అండి. ఇది రోజు ఉండేదే. ముగ్గు పెట్టేసి కిచెన్లోకి వచ్చి మా పాపకి ఉగ్గు పెట్టేశాను పొయ్యి మీద పెట్టి పాల ప్యాకెట్ తీసుకొచ్చాను కదా, పాల ప్యాకెట్ కట్ చేసి చెంబులో పోసి ఉంచుతాను. రోజు చెంబులో పోసేసి నేను మా ఆయన అప్పట్లో బ్రష్ చేసుకొని వస్తా అన్నాడు, అందుకోసం చెంబులో పోసి ఉంచితే ఆయనకి చెట్టు మందు కలిపించేయచ్చు, పాలు వచ్చాయి కాబట్టి అందుకోసమే చెంబులో పోస్తున్నా. అది పక్కెట్టేసి బియ్యం కడుగుదామని బియ్యం కడుగుతున్నా. బియ్యంలో కొంచెం దుమ్ము ఎక్కువగా ఉంది, అంటే పౌడర్ లెక్క, అందుకని కొంచెం ఎక్కువసార్లు కడగాల్సి వస్తుంది. అందుకే ఓ త్రీ టైమ్స్ అట్లా కడుగుతున్నా. 3 టైమ్స్ కడిగేసి పొయ్యి మీద పెట్టేద్దామని మార్నింగే కడిగేస్తున్నా ఈరోజు. ఎందుకంటే మా ఆయనకి ఎగ్ ఉడకబెడదామని రోజు మర్చిపోతున్నా. ఎగ్ ఉడకబెడదామని లేట్ అయితే తినట్లేదు, అందుకని ఎగ్ బాయిల్ చేద్దామని ఇందులోనే వేద్దామని బియ్యం తొందరనే పెట్టేస్తున్నా. ఈరోజు బియ్యం పెట్టేస్తే అందులో వేసేయచ్చు. అందుకోసం నేను కొలతతోనే వస్తాను వాటర్ ఎప్పుడైనా. 1కి 2 అట్లా పోస్తాను. 1 పెట్టినా కాబట్టి ఇప్పుడు 2.5 పోస్తున్నా. అండ్ ఎగ్ ఇందులో వేసి కుక్కర్లో పెట్టేశాను. సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టేసి అంతలోపు నేను కుక్కర్లో పెట్టేసేలోపు మా ఆయన కూడా చెట్టు మంది అయితే కంప్లీట్ చేసేసాడు. అది కంప్లీట్ అయితే నేను పాలు పెట్టి ఇచ్చేయచ్చు పొయ్యి మీద ఆయనకి. అందుకోసం పాలు కాస్తున్నాను. పాలు కాచి పోసి ఆయనకి షుగర్ వేసి ఇచ్చేస్తే తాగిస్తాడు. మా పాప అయితే ఏడుస్తుందని ఎత్తుకుని ఉండే ఇందాక. ఇప్పుడు దింపేసి షుగర్ వేసి పాలు పోసి ఇచ్చేస్తున్నా మా ఆయన కోసం. పాలైతే కొంచెం వేడిగానే తాగుతాడు, ఓవర్ వేడి ఏం తాగడు. కొంచెం వేడైతే చాలన్నాడు, ఎందుకంటే వేడి పాలు కూడా తాగొద్దు. అందుకోసమే కొంచెం వేడి చేసి కొంచెం షుగర్ వేసి మిక్స్ చేసి ఇచ్చేస్తే తాగిస్తాడు. ఆయన పాలు తాగేలోపు నాకు కూడా మా పాప ఉగ్గు అయిపోద్ది, ఆమెకు ఉగ్గు పెట్టేసేయచ్చు. ఆయనకు పాలు ఇచ్చేసాను, మా పాప ఉగ్గు కూడా అయింది, ఆల్మోస్ట్ అయిపోతే తినబెట్టేసి వచ్చేసాను. తినబెట్టి నేను బ్రష్ చేసుకొని టీ పొయ్యి మీద పెట్టేద్దామని వచ్చాను. పాలు పోసి కొంచెం షుగర్ అండ్ కొంచెం టీ పొడి వేసి మరిగిస్తున్నాను. టీలో కొంచెం టీ పొడి ఎక్కువ ఉంటేనే ఇష్టం నాకు, అందుకే కొంచెం ఎక్కువసేపు మసిస్తాను. అయినాక నాకు బిస్కెట్ లేని చాయ్ని అస్సలు తాగను. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఖచ్చితంగా బిస్కెట్స్ ఉండాలి. అండ్ టీ పెట్టుకున్నా, బ్రష్ చేసుకొని వచ్చేసా. ఇప్పుడు టీ తాగుదామని తాగుతున్నా. ఎలా అయిందని సిప్ చేసేస్తున్నా. బాగానే ఉంది అని తాగేసి కాసేపు కూర్చొని చపాతీ చేద్దాం, ఏం కర్రీ చేద్దామని చికెన్ చేద్దాం అనుకున్నా, అందుకని చపాతీ చేస్తున్నా. మీరైతే ఎలా చేస్తారు చపాతీ? నేనైతే మడత చపాతీ చేద్దామని ఆయిల్ పెట్టి చేశాను. మధ్యలో ఆయిల్ పెట్టి షేప్స్ కరెక్ట్ రాకుండా బాగానే ఉంటుంది ఇలా వేసి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ మధ్యలో పెట్టి కొంచెం పిండి వేసి మడత వేసి చేస్తే బాగుంటుంది ఆయిల్ పెట్టి. నేనైతే అలాగే చేసుకుంటాను నా కోసం. ఇక మా ఆయనకైతే ఆయిల్ లేకుండా చేసేస్తాను, అందుకే ఆయనకి ఆయిల్ లేకుండా నేను ఆయిల్కి చేసుకున్నా. అండ్ అంతలోపు చికెన్ తీసుకొని వచ్చేసా. చపాతీ చేసి చికెన్ తీసుకొని వచ్చి కూరగాయలు కట్ చేసుకుంటున్నా. చికెన్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో అన్నీ కట్ చేసి పక్కన ఉంచుకుందామని. ఉల్లిపాయ ఒక్కటి కట్ చేయలేకుండే. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత చికెన్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నా. అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు అన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. మగ్గిన తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం టమాటోలు అన్నీ వేసి మగ్గనిచ్చిన తర్వాత, బాగా మగ్గిన తర్వాత చికెన్ వాష్ చేసుకుని చికెన్ కూడా యాడ్ చేసుకొని అది కూడా కొంచెం మగ్గిన తర్వాత కారపొడి, కొంచెం సాల్ట్ 2 వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం గిల్లగొట్టిన పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. అండ్ కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవాలి, గ్రేవీ చాలా బాగా వస్తుంది. అది వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి ఉంచి కొంచెం వాటర్ వేసుకొని అది కూడా బాగా ఉడికిన తర్వాత చికెన్ మసాలా వేసుకొని మగ్గించి అండ్ కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని దింపేసుకోవడమే. స్టవ్ క్లీన్ చేసి అంత పిండి పడినుండే కదా, స్టవ్ క్లీన్ చేసుకొని అండ్ సింక్లో కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి కూడా వాష్ చేసుకుందామని సింక్లో సామాన్ అన్నీ వాష్ చేస్తున్నా. సింక్లో సామాన్ తోమేసిన తర్వాత ఇంకా మాప్ పెట్టాలి, ఇవన్నీ పనులు ఉన్నాయి. ఇంకా సింక్లో సామాన్ కడిగేస్తా ఉన్నాం. మా పాప లేచిపోయింది,
మా పాప లేచింది, బయట ఆడుకుంటుంది. ఇప్పట్లో అమ్మలు ఎవ్వరు కథలు చెప్పి పడుకోబెట్టడం కానీ, కథలు చెప్పి ఆడిపియడం కానీ ఎవరు చేయట్లేదు. ఫోన్లు ఇచ్చి కూర్చోబెడుతున్నారు అంతే. నేను కూడా అంతే ఆబ్వియస్లీ చెప్తున్నా. కానీ అప్పట్లో అమ్మలు, మా అమ్మ అయితే కథ చెప్పి పడుకోబెట్టేది, కథలు చెప్తూ ఉండేది. అనగనగా ఒక రాజు, కుక్క కథ అని ఇవన్నీ చెప్తూ ఉండేది. అంతలోపు మా పాప ఆడుకుంటుంది బయట అని మా ఆయన దగ్గర వదిలేసి నేను కూడా మాపు పెట్టేద్దాం ఇల్లు, నిన్న మాపు పెట్టలేదని ఇల్లు మాపు పెడుతున్నా. మాపు పెట్టేసి మా పాపకు కూడా స్నానం చేయించాలి, అందుకోసం మాపు పెడుతున్నా. మాపు పెట్టేసి ఆడుకుంటూ ఉన్నాం బయట. మాపు పెట్టేసి నేను కూడా స్నానం చేసుకోవాలి, మా పాపకు స్నానం చేయించాలి ఫస్ట్. అందుకోసమే మా పాపకు కడిగి ఉగ్గు కడిగించినాం, రైస్ కడిగి పెడదామని వచ్చిన. రైస్ కడిగి పక్కెట్టేసాను, నాంతో అప్పట్లోపని. అసలు ఇద్దరు స్నానాలు కూడా చేసి వచ్చేసాం. చికెన్ కర్రీ ఎట్లా అయిందా అని తింజుద్దామని తింటున్నా. మా పాపకి ఇంకా పెట్టలేదు, తినడానికి పెట్టాలి. నేను తినేసి ఆమెకు పెట్టేసేయాలి. ఎలా ఉంది అని మా ఆయన అడిగితే బాగానే ఉంది, బాగా అయింది అని అంటున్నా. బాగానే వచ్చింది కర్రీ. అంతే అండి ఈరోజు బ్లాగ్. ఇంతేనండి మార్నింగ్ రొటీన్. బాయ్ బాయ్ అండి అందరికీ.